గత 16 సంవత్సరాల నుండి బాల త్రిపుర సుందరి ఆలయాన్ని పునర్నిర్మించి శ్రీరామ నవమి పండుగ నాడు రాములవారి కళ్యాణాన్ని హిమాయత్ నగర్ లో ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని శ్రీ బాల త్రిపుర సుందరి దేవాలయ కమిటీ చైర్మన్ రవీందర్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోధ్య భద్రాచలంలో జరిగే సమయానికి ఇక్కడ కూడా రాములవారి కళ్యాణం వేద పండితులతో జరుగుతుందని తెలిపారు. కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ విచ్చేసి పూజలు నిర్వహించి పండితుల ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ స్థానికులచే కాకుండా వివిధ ప్రాంతాల నుండి కూడా భక్తులు విచ్చేసి కళ్యాణాన్ని తిలకిస్తారని స్పష్టం చేశారు. ఇక కళ్యాణ అనంతరం భోజనాన్ని భక్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఇక కళ్యాణ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ ప్రభాకర్, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, కోశాధికారులు బాలరాజ్, ఇడ్లీ శ్రీను తదితరులు పాల్గొన్నారు. शिवे सर्वार्थसाधके शरणे त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते श्रीमन्नारायणी नमोस्तुते। ఈ రోజు మన బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో కూడా ప్రతి సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తా ఉన్నాం. పెద్దలు గౌరవనీయులు పేదల పెండిలి దత్తాత్రేయ గారు గత 40 సంవత్సరాల నుండి ఈ మందిరానికి ఇచ్చేస్తా ఉంటారు. మాకు చాలా కాలం నుండి సార్ ఇప్పుడు కూడా పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు పేరు గల దవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరు గల దవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాళ్ళ నడికి పెండ్లి కూతురు పేరంటాళ్ళ నడికి పెండ్లి కూతురు పేరు గుర్త సిగ్గుపడి పెండ్లి కూతురు ఇటికిట తల